ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసి జాబ్ రాకూడదని కోరుకుంటున్నాను. ఒక జాబ్ దొరికితే చాలా దేవడానికి బయట వేల మంది ఎదురు చూస్తుంటే వచ్చిన జాబ్లన్నీ కాదనుకొని తిరుగుతున్నాను. చివరికి నా పరిస్థితి ఏమైందో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ చూస్తే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇలా ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన పాప చివరికి ఇంటర్వ్యూలో కావాలని ఏం చెప్పకుండా వచ్చింది. రీజన్ ఏమైనా గెస్టెస్ కామెంట్ చేసేయండి. ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి సాయంత్రం టైం అయింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. వాళ్ళకైతే లంచ్ అని స్నాక్స్ అని బ్రేక్స్ ఉంటాయి, కానీ ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళకి మాకు ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఎవరు. ఇక్కడ మా వాళ్ళు ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయి ఇప్పుడు సెలెక్ట్ అయితే ఉద్యోగంకి వెళ్ళాలా వద్దా అని చెప్పి డిస్కషన్ పెట్టారు. అదే లాజిక్ అర్థం కదా, మన క్లాస్ ఇయర్ కి ఇచ్చిన రెస్పెక్ట్ మన సెంట్రల్ మినిస్టర్ కూడా ఇవ్వగా ఎడిటింగ్ చేసేటప్పుడు బయటపడిన ఆనుమత్యం బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకున్నాడు అర్థం కాలేదు. ఫైనల్ గా ఇంటర్వ్యూ అయిపోయేసరికి సాయంత్రం ఏడైంది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజే తండల్ సినిమా రిలీజ్ అయింది. ఎలాగో వెళ్ళిపోతుంది కదా, వెళ్ళేలోపు సినిమాకి వెళ్దాం అక్క అని మా చెల్లి ఎప్పటి నుంచి అడుగుతుంది. ఆల్రెడీ లేట్ అయినా ఇంక లేట్ చేయకుండా సినిమాకి అయితే బయలుదేరాం. ఇప్పుడు బూచల్లో బుడికి వెళ్తుంది మనమే అనమాట. యాజ్ యూజువల్ మేము సినిమాకి వెళ్ళేసరికి ఆల్రెడీ మూవీ ఇక్కడ దాకా అయిపోయింది. మూవీ ఎవరైనా ఆల్రెడీ చూసేస్తుంటే మేమేం మిస్ అయ్యాం కామెంట్ చేసేయండి. ఫైనల్ సినిమా గురించి చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయచ్చు. కానీ వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.